హై మాస్టర్స్, ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రోజు అద్భుతంగా రోజుకొక మాస్టర్స్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈరోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకు అందించడానికి వనపూర్తికి విచ్చేస్తున్నారు వెంకటరెడ్డి సార్ గారు. సార్ గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి పంచేంద్రియాల విశ్లేషణ. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం సార్. ఓం గురుభ్యో నమః. ఈరోజు మీ అందరిని కలుసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నా హృదయపూర్వక ధన్యవాదములు. మనకి చాలా అద్భుతమైనటువంటి మార్గాన్ని అందించినటువంటి పిఎస్ఎస్ఎం అనే బాటను మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటాం. ఈ సాంకేతిక విప్లవంలో ఈ ఆన్లైన్ని ఇంత అద్భుతంగా ప్రతి ఇంటికి చేరుస్తున్న నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. అలానే ఈ జూమ్ సెక్షన్ లో ఉన్నటువంటి ప్రతి సాధకుడికి కూడా నా ధ్యానాభివందనాలు. ఎందుకంటే ఈ మార్గంలోకి నేను కొంచెం ఏదో దుఃఖాల్లోనూ బాధల్లోనూ రుగ్మతలతోనూ కొట్టుమెట్టాడుతూ ఈ మార్గంలోనైనా మనకి ఏదో కొంత ఉపశమనం కలుగుతుంది ఏమో. ఎందుకంటే అన్ని దగ్గర ప్రయత్నం చేసి ఆధ్యాత్మిక జీవితంలోనూ ప్రపంచ జీవితంలో అనేక ఆర్గనైజేషన్స్ ద్వారా అలానే భక్తి మార్గం ద్వారా కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి అన్ని వైద్య విధానాలు అందుకుని విసిగి వేసాడినప్పుడు అప్పుడు ధ్యానము యోగా అనేది మనకి గుర్తొస్తుంటాయి. చివరి ప్రయత్నంగా అందులోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని అని మన మాస్టర్స్ చెప్తూ ఉంటారు. అది వింటూ ఉన్నాం. అందులో ముఖ్యంగా సర్వరోగ నివారణి అని ఎక్కువ మంది ఇందులోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. అయితే ఏ గ్రంథం చెప్పినా ఈ బాధలు దుఃఖాలకి కారణం ఏమని చెప్తుంటాయి? ఈ దుఃఖాలు ఈ బాధలు కారణం మనసేనంటాం అని అందరూ చెప్తుంటారు. మరి మనసే బాధలకి దుఃఖాలకి కారణం భూతమైతే మరి ఆ మనసే ఆనందానికి కూడా నిలయం అయితే ఎంత బాగుండు. కాబట్టి ఈ దుఃఖాలకి బాధలకి కారణం మనసే అనుకున్నప్పుడు మనసుకి శరీరానికి పోషణకి ఆహారం ఎంత అవసరమో మనసు కూడా ఆహారం అంతే అవసరం. మరి మనసుకి ఆహారం అంటే ఏందో చెప్తారు కదా, మనకి దుఃఖాలు బాధలు రావడానికి కోరికలే కారణం అంటే ఇంద్రియాలు కారణం అంటారు. ఏంటుంటాం కదా మనం, ఏది ఎక్కడ చెప్పినా ఈ కోరికలే అంటారు. అయితే మనసుకి కోరికలు అంటే మనసు అంటూ సపరేట్ గా ఉండదని నా అభిప్రాయము. మన కోరికలు మన ఆలోచనలే మనసు. మనకి ఆ ఇంద్రియాల నిగ్రహం లేకపోవడమే మనకి దుఃఖాలకి బాధలకి కారణం. అయితే మీ అందరికీ తెలుసు, నాదైతే ఆధ్యాత్మిక ప్రవచనం అయితే కాదు. ఎందుకంటే నాకు ఆ లాంగ్వేజ్ తెలీదు, నాకు ఆ సంస్కృతం కూడా నాకు రాదు. ప్రాపంచిక జీవితంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాన్ని నేను తెలుసుకున్న
జ్ఞానాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. అన్నిదా భావించొద్దు. ఎందుకంటే పంచేంద్రియాలు అని వేటిల్ని అంటారు చెప్తారు కదా. ముక్కు, నోరు అంటే నాలిక, చెవి, కళ్ళు, చర్మం. మరి ఈ ఇంద్రియాల వల్ల దుఃఖం దేనికి వస్తుంది? ఈ ఇంద్రియాలు దుఃఖానికి బాధలకు కారణమైతే వద్దనుకున్నామా? కాదు కదా. ఎందుకంటే సృష్టిలో 84 లక్షల జీవరాశులుంటే 83,99,999 జీవులు ఒకవైపు, ఒక్క మనిషి ఒకవైపు. పరిశీలన చేద్దాం. ఎందుకంటే పంచేంద్రియాలని 83,99,999 జీవులు ఎలా వాడుకుంటున్నాయి అనేది మనం ఒక తడవ పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి జీవికి అన్ని సహజంగా జరుగుతుంటాయి. తింటాయి, పెరుగుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ప్రతిదీ కూడా సకలం జరిగిపోతూనే ఉంటాయి. మరి ఆ క్రమంలో అవి ఎలా ప్రవర్తిస్తున్నాయి అన్నది కానీ మనం అబ్జర్వ్ చేయగలిగితే, అంటే పరిశీలన చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పక్షిని తీసుకున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని రాబందు అని అనొచ్చు. అంటే పక్షి జాతిలో కొంచెం బలమైనది, కొంచెం పెద్దదిగా ఉంటుంది, మాంసాహారి. దానికి ఆపోజిట్ గా నక్కని తీసుకున్నాం. నక్కని తీసుకున్నప్పుడు నక్క మీ అందరికీ తెలుసు, జంతువుల్లో అతి తెలివి గల జంతువు ఏదైనా ఉంది అంటే అది నక్కతో పోలుస్తుంటాం. మరి అలాంటి నక్క గద్దని తినాలి అనే కోరిక ఊరికినే వచ్చి వాళ్తుందా? గద్ద సారీ, గద్ద కాదు, రాబందు, నువ్వు వచ్చి నా కాడ వాళ్ళు, నేను నిన్ను తిని పెడతాను అంటే వచ్చి వాళ్తుందా? వాళ్ళదు. అందుకని అదేం చేస్తుందంటే, చేపలంటే రాబందుకి ఇష్టం. చేపలంటే రాబందుకి ఇష్టం. ఒక బుట్టడు చేపలు తీసుకొని నక్క ముందు పెట్టుకొని రాబందుకు కనపడేటట్టు ఆ చేపల్ని ప్రదర్శిస్తూ మనసులో అనుకుంటుంటుంది, ఇది ఎప్పుడెప్పుడు వచ్చి నాకు ఆహారం అవుద్దా అని నాకు ఎదురు చూస్తూ ఉంటుంది. పాపం రాబందు వస్తుంది, దానికి ఇష్టం కదా. ఇష్టమైన ఆహారాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు కదా. సో దానికి ఇష్టం చేపలు కాబట్టి అది ఎగురుతూ వచ్చి దూరంగా, ఎందుకంటే నక్కను చూసి భయము, తినేస్తదేమో అని ఒక భయం. అందుకని దూరంగా చేరి లొట్టలు వేసుకుంటూ చేపల సాయి చూస్తుంటుంది,
నక్కసాయి చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్థితిని గమనిస్తుందో నక్క, ఏం రాబందు రాబందు, నీకు చేపలంటే ఇష్టమా అని అడుగుద్ది. అదేంది నక్క బావా, నీకు తెలీదా, నాకు చేపలంటే భలే ఇష్టం కదా. ఎంతో అద్భుతం, చాలా రోజులైంది, నువ్వు ఇయ్యాలే గాని నేను అద్భుతంగా నీ మేలు మరవక హాయిగా ఆరగిస్తాను అని సంబరంగా నోట్లో నీళ్లు ఊరుతూ చెప్తుంది. అప్పుడు నక్కేమంటదంటే, రాబందు రాబందు, ఈ చేపలన్నీ మీకే, అయితే ఒక కండిషన్, నువ్వు ఒక్కొక్క చేప తీసుకొని నోట్లో పెట్టుకునే ముందు నీ రెక్కలకుండి ఒక్కొక్క ఈక తీసి పక్కన పెట్టాలి అని చెప్తుంది. ఏం చెప్తుంది? ఒక్కొక్క చేపని నోట్లో పెట్టుకునేటప్పుడు ఒక్కొక్క ఈకని పెరికి పక్కన పెట్టమంటుంది. ఓ అది ఎంత పని అని రాబందు దానికి సమ్మతించి నక్కబా ఒక్కొక్క చేప ఇవ్వటం, రాబందు ఒక్కొక్క రెక్క ఓడదీయటం, కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బుట్టలో చేపలు అయిపోతాయి. చేపలు అయిపోయిన తర్వాత రాబందు మూతిని అలా ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు నక్కబావ తెలియని ఒక నవ్వు నవ్వుతుంది అన్నమాట. అప్పుడు ఎరుకులోకి వస్తుంది రాబందు. అరే రే రే, ఈ నక్కబావ నవ్వులో అర్థము నన్నేదో చేయబోతున్నాను అనే సంకేతమని అప్పుడు ఎరుకులోకి వచ్చి ఆ నక్క నుంచి తప్పించుకోవడానికి ఎగరడానికి ట్రై చేస్తుంది. ఎగరాలంటే రెక్కలు ఉండాలి, రెక్కలకి ఈకలు ఉండాలి. ఈకలేమో ఒక్కొక్క చేప తింటూ ఒక్కొక్క ఈక ఓడబెరికి రెక్కలకి ఈకలు లేకుండా చేసుకున్నది రాబందు. తద్వారా ఎప్పుడైతే ఎగరలేకపోయినా రాబందుని ఇదే అదునుగా భావించి నక్క రాబందుని ఆహారంగా తీసుకోవటం జరుగుతుంది. తద్వారా రాబందు ప్రాణాలు విడిచి నక్కకి ఆహారమై పోయింది. ఎందువల్ల అంటారు? తెలుసు కదా నక్కకి, నక్క చిత్తులు మారిది, అది నాకు శత్రువు, నన్ను సంహరిస్తుంది, నన్ను ఆహారంగా తింటుంది అని తెలుసు కదా. మరి రెక్కలకుండే ఈకలు ఎందుకు పెరిగిందంటారు? తెలివి గల్ల మనుషులం ఏమంటామంటే, వాటికి తెలివి లేదు, జ్ఞానం లేదు. ఏం లేదు? తెలివి లేదు, జ్ఞానం లేదు. కాబట్టి ఆ ఆహారము అనే వ్యామోహంలో అసూలు బాసి నక్కకి ఆహారమైనటువంటి రాబందు. కాబట్టి ఇక్కడ మనం అందరం అనేది ఏంటంటే, మేము అలా కాదు కదా, అదంటే రాబందు, దానికి తెలివి లేదు, జ్ఞానం లేదు అని అంటుంటాం సహజంగా కూడా. ఎందుకంటే మనం డిఫరెంట్ కదా. అయితే ఇంకొక దగ్గరికి వచ్చేసరికి చేప ఉంది నీళ్ళల్లో,
చేపని పట్టడానికి చేప నువ్వు రామ్మ నా కడికంటే వస్తుందా? దానికి ఏదో ఒకటి ఎరేయాలి. ఆ గేలానికి ఒక ఎర్ర వాపాముని ఆ గేలానికి వానపాముని పొడిచి నీళ్ళల్లో వేస్తాడు. ఆ నీళ్ళల్లో వేసినప్పుడు ఆ వానపాము పొడిచిన ప్రాంతంలో బ్లీడింగ్ అయ్యి అది ఒక రకమైనటువంటి స్ప్రెడ్డింగ్ అవుతుంది. ఆ స్ప్రెడ్డింగ్ వల్ల ఆ వాసన గమనించి చేప ఆ ఎర్రని తినాలన్న వ్యామోహంతో అది ఆ ఎర్రని తినటం, ఆ తినే క్రమంలో గేలానికి ఇరుక్కొని గిలగిలగిన కొట్టుకుంటే అప్పుడు వేటగాడు బయటికి తీసి దాన్ని తన ఆహారంగా తీసుకోవటం జరుగుతుంటుంది. మన కళ్ళకి ఎదురుగా చూస్తుంటాం. ఎందువల్ల అంటారు? ఆ వాసన, ముక్కుతో పీల్చే వాసన ద్వారా మైకంలోకి వెళ్ళి అసూలు బాసిన అంటే ప్రాణాలు విడిచి వేటగాడికి ఆహారమైనటువంటి చేప. ఎందువల్ల అంటారు? అయ్యో వీడు వలేసాడే, ఈ వలకు గాని నేను గాని ఆ ఎర్రని తిన్నానంటే నా ప్రాణం పోయి దాంట్లో ఇరుక్కుంటది, నేను చనిపోతానే అని దానికి ఎందుకు ఎరుక లేదు? అంటే ఇక్కడ మళ్ళీ మనం అనే మాట ఏంటంటే వాటికి తెలివి లేదు, జ్ఞానం లేదు. అదే కదా మనం అనే మాట. ఎందుకంటే మనం సూపర్ కదా. మనం సూపర్ కాకుండా మన లోపల ఇంకోడు ఉంటాడు కదా, వాడు సూపర్ కదా. అలానే నెమలి ఉంది, సారీ జింక ఉంది. మీకు అందరికీ తెలుసు కదా, చాలా అద్భుతమైనటువంటి జీవి. ఈ జింకని పట్టడానికి వేటగాడు. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము వన్యప్రాణుల్ని సంహరించటం నేరము, పట్టి హింసించటం కూడా నేరమే. కాబట్టి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. వేటగాడు నెమలి కదా, జింకని అడవుల్లో పట్టడానికి జింకకి మ్యూజిక్ అంటే ఇష్టం, ఫ్లూట్ అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం. అప్పుడు ఒకవైపు ఆ మ్యూజిక్ ప్లే చేస్తూ, ఫ్లూట్ ప్లే చేస్తూ మధ్యలో ఉచ్చులు పెడతాడు. పాపం ఆ జింకకి వినాలనే కోరిక ఎక్కువ కాబట్టి ఆ వ్యామోహంలో, ఆ మైకంలో ఆ మ్యూజిక్ వచ్చే ప్రాంతానికి పోయే ప్రయత్నంలో ఉచ్చుల్లో ఇరుక్కొని గిలగిల తన్నుకుంటూ ప్రాణాలు వదలటం గాని లేదా వేటగాడికి బందీ అవటం గాని, తద్వారా మీకు తెలుసు కదా జింకలను ఏం చేస్తారు. సో ఆ క్రమంలో చనిపోవటం జరుగుతుంది. ఎందువల్ల అంటారు? అయ్యో అక్కడ ఏదో మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ నన్ను వలలో ఇరికించడానికి నన్ను వాడుకుంటున్నాడు వేటగాడు. కాబట్టి నేను ఈ ఉచ్చులో ఇరుక్కోకూడదు అన్న ఆలోచన ఎందుకు చేయలేదంటారు? మళ్ళీ మామూలే, ఏమంటాం? దానికి తెలివి లేదు,
జ్ఞానము లేదు. తెలివి లేదు, జ్ఞానము లేదు. అంటే ఒకటేమో స్మెల్, ఆ రక్తపు వాసనకి ప్రేరేపితమై ప్రాణం మీదకి తెచ్చుకొని ప్రాణాలు వదిలిన చేప అయితే, ఆహారం అనే వ్యామోహంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్న రాబందు ఒక్కటైతే, వినాలా అనే వ్యామోహంలో ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి జింక. అయితే ఇంకొంచెం వెళితే చాలా మంది మనం చూస్తుంటాం. ఇప్పుడంటే రకరకాల లైట్లు వచ్చినాయి. పాతకాలంలో మనం చూస్తూ ఉంటాం, లైట్ పురుగులు, మన చిన్న చిన్న క్రిమికీటకాదులు ఏదైనా మంట, అగ్ని లేదా మనం లైట్ పురుగులని లైట్ కాడ ఒక ఆయిల్ అప్లై చేసి పేపర్ కడితే ఎగురుకుంటూ ఎగురుకుంటూ పోయి ఆ పేపర్ ఆయిల్ ఎక్కడ కడతారు ఆ పేపర్ ఆయిల్ వెలుతురు వచ్చే, అంటే ఒక లైట్ ఫోకస్ వచ్చే కాడ. ఇవి వస్తానే ఉంటాయి, వందలు వేల సంఖ్యలో ఆ మంటలో పడి మసైపోతుంటాయి. ఈ లైట్ పురుగులు పక్కనుండే ఆయిల్ అప్లై చేస్తూ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే ఈ లైట్ వాటిల్లో కూడా ఇరుక్కొని ఎన్నెన్నో జీవులు ఆ ఆకర్షణకి, వెలుతురు చూడాలనే ఆకర్షణకు లోనై ఎన్నో ప్రాణాలు వదులుతున్నటువంటి క్రిమి కీటకాలు. మరి వాటికి ఎందుకు లేదంటారు? అయ్యో, నేను ఆ వెలుతురులో పడితే మసి అయిపోతాను, ఆ అగ్ని ఆహుతి అయిపోతాను, నా ముందే చనిపోతున్నాయి, నేను చనిపోతున్నాను, నా తర్వాత వచ్చేటి కూడా చనిపోతున్నాయే, మరి ఎందుకో ఎరుకు లేదంటారు? మళ్ళీ సేమ్ డైలాగ్ మనందరం, ఎందుకంటే మనం ఐఎమ్ గ్రేట్ కదా, మన గ్రేట్ కాకుండా లోపల చాలా అద్భుతమైన వాడు ఉంటాడు కదా. మళ్ళీ సేమ్ డైలాగ్ ఏమని, వాటికి ఏముందలే, తెలివి లేదు, జ్ఞానం లేదు అని అంటారు. అవునా కదా? సో తెలుసు అనుకున్నాం, ఒక జీవేమో ఆహారానికి వ్యామోహం ఎక్కువై ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు వదిలినటువంటి రాబందు, అలానే వాసనకి ప్రేరేపితమై ప్రాణం మీదకి తెచ్చుకొని ప్రాణాలు వదిలిన చేప ఒక అయితే, వినాలనే కోరికతో ప్రాణాల మీదకి తెచ్చుకున్న ప్రాణాలు విడిచిన జింక అయితే, ఎన్నో క్రిమి కీటకాదాలు చూడాలి అనే కోరికతో అగ్నిలో ఆకుతైపోతూ ఉంటే, ఇంకా చివరగా స్పర్శ జ్ఞానం. ఇది ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంటారు. ఇంద్రియాలలో కల్లా అతి ప్రమాదకరమైన ఇంద్రియము, అద్భుతమైన ఇంద్రియం కూడా ఈ స్పర్శ. అద్భుతం, అపురూపం అంటారు దీన్ని. ఒక ఏనుగుని బంధించాలి అంటే వేటగాడు అవతల వైపు ఆడ ఏనుగుని బంధించి మధ్యలో కందకాలు తవ్వి వాటి పైన ఆకులు కొమ్మలు వేసి దాన్ని అరిపిస్తారు. ఎప్పుడైతే ఆడ ఏనుగు గీంకారం చేస్తుందో ఆ శబ్దాన్ని గమనించిన మగ ఏనుగు ఆ గొంతుని అబ్జర్వ్ చేసి ఆ వైపు దాన్ని సంభోగించాలి అనే వ్యామోహంతో కన్ను మెన్ను తెలియక ఆ వైపు పరుగుడే క్రమంలో ఈ కందకాలలో పడి బందీ అవ్వటము లేదా
వేటగాడి చేతిలో ప్రాణాలు వదలటము జరుగుతుంది. అయినా ఎందుకు అంతలా పెద్ద ఏనుగే అడవినంత అద్భుతంగా జయించగలిగే ఏనుగే మరి అట్లాంటి ఏనుగుకి అయ్యో అక్కడ ఏదో అరుస్తుంది, అది నన్ను ప్రాణాల మీదకి తెచ్చేదే కాదనే జ్ఞానం గాని, లేదా మధ్యలో ఏదైనా వేటగాడు కింద ఏదైనా ఉందో లేదో చూసుకుంటూ పోయే ప్రయత్నం ఏమన్నా చేయగలిగిందా? చేయలేదు. ఎందుకంటే సంభోగించాలి అనే ఒక వ్యామోహము ప్రాణాల మీదకు తెచ్చుకుంది, లేదా వేటగాడి చేతిలో ప్రాణాలు విడిచినటువంటి ఏనుగు. మరి ఎందువల్ల అంటారు? సేమ్ డైలాగ్, వాటికి జ్ఞానం లేదు, తెలివి లేదు. మరి ఈ నేను చెప్పిన ఈ ఇంద్రియాలని ప్రతి జీవి కూడా అలానే ఎక్కడో దగ్గర ఇబ్బందులు పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి 83,99,999 జీవులు ఒకే అయిపోతుంది. మనిషి తర్వాత ఎన్ని ఆలోచించిన తర్వాత మనిషి ఏంది నీ మందలా అని అడిగితే ఏమంటాం తెలుసా? చెప్పండి, ఏమంటారు? భలేవాడివే, వాటికి మాకు తేడా లేదా? ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది, ఎంత అద్భుతమైన తెలివి ఉంది, ఎంత అద్భుతమైన బుద్ధి ఉంది, ఎంత అద్భుతమైన మనసు ఉంది, నేనంత ఈజీగా పడతానా? అదే కదా మన ప్రశ్న. అయితే ఒక్క తడవ ఆలోచిద్దాం, ఆ జీవులకి మనకి ఏమన్నా తేడా ఉందా? మీరందరూ అనుకుంటుంటారు ఏమి లేదు, మనకి తేడా ఉంది, ఖచ్చితంగా మన సూపర్ అని అనుకుంటున్నట్టేనా? అనుకుంటుండారా? అనుకుంటాం, డౌట్ ఎందుకు? అందరం ఒకటే కదా. ఇది అంటారు కదా, అన్నిట్లకి ఏదో అంటాడు ఏదో, మళ్ళీ ఆ మాట అనొచ్చు అనకూడదు, అన్నిట్లకి మూతులు ఒకటేనంటారు కదా. సో ఎందుకంటే మానవ నైజం ఏలు పెట్టి చూపించటం. మరి ఈ స్థితిలో ఇవాళ చూడాలి అనే భ్రమతో అగ్నిలో ఆహుతవుతున్నటువంటి ఎన్నో క్రిమి కీటకాదులు, చిన్న చిన్న జీవులు జ్ఞానం లేక తెలివి లేక ప్రాణాలు వదులుతున్నాయి. మరి మనం ఎలా చూస్తున్నాం? మన చూపు ఎలా ఉంది? మన చూపుని సరైనటువంటి స్థితిలో మన కంటి చూపును వాడుకోగలుగుతున్నామా? ఆలోచిద్దాం మిత్రమా. నాకు తెలుసు, అంటే అన్ని మనం విశ్లేషణగా చెప్పుకుంటూ పోతే కుదరదు, కానీ నా ఎక్స్పీరియన్స్ లో నా అనుభవాలు ఒక్కో దాంట్లో ఒక్కోటి చెప్పుకున్నాం. ఎందుకంటే మనకి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొంచెం కొంచెం చెప్పుకుంటూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకొని ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొదటి గురువు ఎవరు? మాతృదేవో భవ, మొదటి గురువు. ఎందుకంటే ఈ లోకములో వచ్చినటువంటి తుది శ్వాస, ప్రారంభ శ్వాస తీసుకుని భూమి మీదకి వచ్చింటే అక్కడి నుంచి జ్ఞానాన్ని అందించాల్సింది మొదటి గురువు తల్లి. మరి అలాంటి తల్లి ఎలా ఉందో ఒక్క తడవ నేను చెప్తాను, అది నిజమో కాదో మీరు అబ్జర్వ్ చేయండి. ఒకరింటికి వెళ్ళాను నేను, 7:15 అప్పుడు వెళ్ళాను సాయంకాలం. వాళ్ళ 7:15 అప్పుడు ఏం చేస్తుంటారు ఆడవాళ్ళు? మీ అందరికీ తెలుసు ఏం చేస్తుంటారు. సీరియల్ చూస్తూ ఉంటుంది. మాతృదేవోభవ సీరియల్ చూస్తుంది. పుత్రదేవోభవ ఏం చేస్తుంది? ఆ రూమ్ లో వచ్చి హోంవర్క్ రాసుకోమని ఆడబెట్టేసి ఈమె వచ్చి టీవీ చూస్తుంది. ఆ బిడ్డకి అర్థం కాలేదేమో
నేను కూడా కూర్చున్నా ఆ పక్కన, నేను కూడా ఆయన చూస్తుంటే నాతో మాట్లాడు కదా, అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు కదా నాతో మాట్లాడేదాన్ని. సో నేను కూడా కూర్చొని ఉన్నాను. ఆ బెడ్ వచ్చింది, మమ్మీ మమ్మీ నాకు హోంవర్క్ చెప్పారు, అది నాకు అర్థం కావట్లేదని మోకాలు దడుతుంది, మోకాలు దడుతుంది, మోకాలు దడుతుంది. ఈ మోకాలు దడుతున్న ఈ సూప్ ఎక్కడుంది? టీవీ సీరియల్ మీద ఉంది. మమ్మీ మమ్మీ అని తడుతుంది. ఇసుగు పుట్టి తల్లికి హే లీ 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 అంటుందే గాని, అయ్యో నా బిడ్డే తెలియకేదో అడుగుతుంది, ఆ తెలియజెప్పే ప్రయత్నం నాదే కదా, నేను మాతృమూర్తిని కదా, మొదటి గురువుని కదా అన్న ఆలోచన లేకుండా సీరియల్లే మనకి అత్యవసరమని బిడ్డల కాడికి, భర్తల కాడికి, భార్యల కాడికి, సమాజం కోసం కాడికి, ఆ నాన్న అమ్మ నాన్నల కాడికి, అత్తమామల కాడికి, దైవం కాడికి ఎక్కువైపోయినాయే. మరి ఆ పురుగులకి, క్రిమి కీటకాదులకి మనకి తేడా ఏమంటారు? అందరని నేను అనటం లేదు. ఎందరో కొంతమంది మన మార్గంలోకి వచ్చి సీరియళ్ళు కొంత తాగితే ఏమి చూడాలి, ఏమి చూడకూడదు జ్ఞానాన్ని తెలుసుకున్నాం. కానీ ఎక్కువ మంది అలా ఉండారే. అది కాదంటారా? ఆలోచించండి, కళ్ళు మూసుకొని గమనించండి సమాజాన్ని. మరి మనం గొప్పగా చెప్పుకుంటున్నామే, జ్ఞానవంతులం, తెలివిమంతులం, బుద్ధిమంతులం, ఏదేదో గొప్ప గొప్పగా చెప్పుకుంటుంటామే. మరి ఏది కానరాదే? ఏమైంది మనిషికి? ఎక్కడ విచక్షణ లోపం? సీరియల్ చూడాలనే వ్యామోహం కాదా? మరి ఈ వ్యామోహంలోంచి బయటపడాలనా లేదా? అంటే ఆ ఆ క్రిమి కీటకాదులకి మనకి ఏమన్నా తేడా కనపడుతుందా? అందరం ఫోన్లు, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. మా కాడికి వస్తుంటారు, సార్ 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 నిద్ర పట్టట్లేదు, టెన్షన్ సార్. మరి నిద్ర పట్టకపోతే ఏం చేస్తావు మిత్రమా? సార్ ఫోన్ చూస్తాను, టీవీ చూస్తాను. మరి నిద్ర పట్టక ఫోన్ చూడొచ్చు, తప్పు కాదు. నిద్ర పట్టక టీవీ చూడొచ్చు, తప్పు కాదు. మరి 4 రోజులు పోయిన తర్వాత నిద్ర వచ్చినా నిద్రపోనివే టీవీలు, ఫోన్లు. నిద్ర పట్టక అవి చూసాము. కొన్ని రోజులు పట్టినా నిద్ర వచ్చినా నిద్రపోనివేయి. మరి వాటికి బానిసలం అయిపోతున్నామే. ఎంతో అద్భుతమైనటువంటి బంధాలని దూరం చేసుకుంటున్నామే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే నేను కూడా మనిషినే కదా. నేను ఒకరోజు ఫోన్ చూస్తా ఉన్నాను. ఫోన్ చూసేటప్పుడు మా మిస్సెస్ వచ్చి నాతో ఏదో మాట్లాడాలనుకొని వచ్చింది. నేను ఫోన్ చూసుకుంటూనే ఉన్నాను. మరి నా పక్కన వచ్చి కూర్చుంది, నేను ఫోన్ చూసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ లేచింది, పోతా ఉంది. అప్పుడు ఫోన్ ఆపి, ఏం మేడం ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారా? మీరు ఫోన్ చూసుకోండిలే, మీరు ఫోన్ చూసుకోండిలే అన్నది. సో చేయి పట్టుకొని కూర్చోబెట్టి, ఏంది మేడం చెప్పంటే, సాల్లే సంబరం అన్నది. చూడండి, మానవ సంబంధాలు ఎంత దెబ్బతీస్తున్నాయి ఈ సీరియల్ గాని, ఈ ఫోన్లు. అవసరమైన దానికి ఫోన్ అనేది చాలా అద్భుతం, మనసుతో సంబంధం. ఫోన్ అనేది మనసుతో సంబంధం. మనసు మంచిదైతే ఫోన్ మంచిది, మనసు చెడ్డదైతే ఫోన్ చెడ్డది. మనం వాడుకునే విధానాన్ని బట్టి మనసును మంచి చేసుకుంటే హాయ్ హాయ్, మనిషిని చెడ్డ చేసుకుంటే చా 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 చీ 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 చీ. మరి అలాంటి స్థితిలో మనం చూపుని సరిగా వాడుకోవట్లేదు అనేది మనకు అర్థం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఎక్కువ లోతులోకి వెళ్ళట్లేదు. అదే నాకు పంచభక్ష పరమాన్నాలంటే ఇష్టం. ఎందుకని?
నేను పేద కుటుంబంలో పుట్టాను, నాకు పంచపక్ష పరమాన్నాలు దొరికేది లేదు. ఎప్పుడో ఒక దగ్గర దొరికింది అనుకో, అపురూపం, అద్భుతం, ఆనందం, కుమ్మటమే, కుమ్మేయటం, ఎరగదీసేది. సో ఇంత అద్భుతమైన ఆహారం తీసుకున్నప్పుడు వచ్చిన తర్వాత నాకు ఆ రాత్రి భలే ఆనందంగా ఉంటదని అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది ఎందుకు తిన్నానురా. కడుపులో గడిబిడి, హెడ్ఏక్, గొంతు నొప్పి, బాత్రూమ్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది, రాదు. నిద్ర పట్టినట్టు ఉంటుంది, పట్టదు. ఉదయాన్నే పోతే బాత్రూమ్ రాదు. ఎందువల్ల అంటారు? నాకు ఇష్టం కదా పంచపక్ష పరమాన్నాలంటే. మరి ఎందుకని? ఎందుకంటే మనం తిన్నాము అంటే మన శరీరానికి ఆనందాన్ని ఇవ్వాలి కదా. అన్నమయ్య కోసం అద్భుతంగా తయారవ్వాలి కదా. అవ్వట్లేదే. అంటే ఇక్కడ ఈ తినే పదార్థాలలో నీకు ఏది సూటబుల్ కాదనేది నీకు ఆ క్లారిటీ లేదు. అంటే ఏమి తినాలి, ఏమి తినకూడదనే క్లారిటీ లేదు. ఒక చీమని తీసుకున్నాం. ఆ చీమని ఇసుక, చక్కెర 2 కలిపి ఒక దగ్గర వేస్తే చీమని వెళ్తే చీమ పోయి దేన్ని పట్టుకుంటుంది? ఎందుకంటే ఆకృతిలో ఇసుక అంటే శాండ్, షుగర్ ఒకే రకంగా ఉంటాయి. చీమ పోయి దేన్ని పట్టుకుంటుంది? ఇసుకను పట్టుకుంటుందా? ఇది నాది కాదు అని పారేసి మళ్ళీ చక్కెరను పట్టుకుంటుందా? ఇసుకను టచ్ చేద్ది, నేరుగా పోయి చక్కెరను మాత్రమే పట్టుకుంటుంది. ఎందుకని? దానికి ఒక క్లారిటీ ఉంది. నా ఆహారం ఇదేను. ఇసుక గురించి అసలు ఆలోచించదు. ఎందుకని? క్లారిటీ ఆఫ్ మైండ్. మనకు ఆ క్లారిటీ లేదు. ఎందుకని? తినాలనే వ్యామోహమే గాని అది మనకు పనికొస్తుందా పనికి రాదా అనేది తెలియక అక్కడ రాబందు ఎలా అయితే తినాలనే కోరికతో ప్రాణాల మీదకి తెచ్చుకొని అసూలు బాసిందో, ఇవాళ మన పరిస్థితి కూడా అలానే ఉంది. ఎంతో మంది ఆహారం ద్వారా ఎన్నెన్నో జబ్బులు తెచ్చుకుంటున్నారు. ఎన్నెన్నో డాక్టర్లు, వైద్య శాస్త్రం చెప్తుంది, ఆయుర్వేదం చెప్తుంది, మన అమ్మ, తాతలు, ఆవులు అందరూ చెప్తున్నారు. పత్యం అవసరం, ఏది తినచ్చు, ఏది తినకూడదని చెప్తున్నారు. ఎక్కదే? ఎందుకని? మనకు ఒక వ్యామోహం, తినాలి తినాలి తినాలి. మరి రాబందుకి మనకి తేడా ఏంది? ఎక్కడో ఒక దగ్గర మిత్రమా, మై డియర్ మాస్టర్స్, అందరము ఎక్కడో ఒక దగ్గర ఒక భోజనం కాడో, లేదా ఒక వడ కాడో, ఒక పచ్చడి కాడో, ఒక సాంబార్ కాడో, ఒక రసం కాడో, ఎక్కడో దగ్గర ఒక రోజు ఇబ్బంది పడుతూనే ఉన్నాం. మరి తేడా నాకైతే ఏం కనపడటం లేదు. ఆ క్రిమికీటకాలు అగ్నిలో ఆకుతైతున్నట్టు మనం చూపుతో చూడటం అనే దాంట్లో సరిగా మనం కంటిని వాడుకోక ఇబ్బందులు పడుతున్నాం. అవికి మనకి తేడా అయితే లేదు. అలానే రాబందుకి మనకి కూడా ఆహారంలో తేడా అయితే లేదు. మరి మనకి చెవులు ఉన్నాయి కదా, ఏదో అంటారు కదా, చెవు చిన్నవి ఉంటాయా పెద్దవి ఉంటాయా? చెవు చిన్నయే. కానీ పెద్దోళ్ళు అంటుంటారు, అప్పుడు వీడికి చెవు చాట అంత అయిందిరా అంటారు. విన్నారు ఎక్కడన్నా? ఎప్పుడవుద్ది చెవు చేట? అబ్బా, పక్కన వాళ్ళ గురించి ఆ అమ్మట్టంట, అయ్యట్టంట, వాడేటంట, ఈడిట్టంట, వాళ్ళింట్లో అదంట, వీళ్ళింట్లో ఇదంట అంటే హాయిగా ఉంటది. ఒళ్ళు నొప్పులు ఉండవు, తల నొప్పి ఉండదు, బ్యాక్ పెయిన్ ఉండదు, సడుగు నొప్పి ఉండదు, తల తిరగదు, ఏమీ ఉండదు, ఆకలి ఉండదు, ఏమీ ఉండదు. చెవు అద్భుతంగా వినే ప్రయత్నం జరుగుతూ ఉంటది. ఎందుకని? వినకూడని వినటం అంత అద్భుతం, మనకి ఆనందం. మరి ఇట్లాంటి వాటిల్లో తిప్పలు తెచ్చే అవకాశం ఉందా? వినకూడని మాటలు విన్నప్పుడు
ఎందుకంటే వింటాము, ఆ విన్నది తిప్పలు తెచ్చేదానికి చాలా సమస్యలు. ఎగ్జాంపుల్స్ మా ఇంట్లోనే ఉంటాయి. మా ఆమె ఎక్కడో ఏదో విన్నది ఏదో చెప్పింది మనకు తెలియదు. ఒక రోజు వచ్చి మా ఇంటి తలుపు కొట్టారు. ఎవరు అని చూస్తే ఒకరొచ్చి అక్కుందా అని అడిగారు. ఉందమ్మా అన్న. పిలవండి అన్నారు. ఏమ్మా అన్న. పిలవండి అన్న. పిలిచాను. ఏమ్మా, మొన్న నేను మీదేదో అన్నానని మేము పోయి వేరే వాళ్ళకి చెప్పామంట. వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చారు. నువ్వు మధ్యస్థానికి రా, నువ్వు వచ్చి మాకు క్లారిటీ ఇవ్వు. ఇంకా అక్కడ మళ్ళీ గొడవలు. ఎందువల్ల ఇది? అనవసరమైన చెత్త ఈని అది మైండ్ లో ఫీడ్ పెట్టుకొని దాన్ని గమ్ముకుండకుండా నోటితో ఏదో ఒక మాట మాట్లాడినప్పుడు అనేక అనర్థాలు. ఏమి వినొచ్చో తెలియదు, ఏమి వినకూడదో తెలియదు. ఆ వినాలని వ్యామోహం. ఎందుకంటే మందగా వినాలి. ఎప్పుడు కూడా మనం పరులది బలిస్తాం. మనకి మన ధ్యాస ఉండదు. మన ధ్యానం కాదు మనం చేసే పరుల ధ్యానం. పరుల ధ్యానమే కదా మనకి ఇంపార్టెంట్. ఆ పరుల ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అది ఒక వ్యామోహం కింద వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటది. తద్వారా కొన్ని సమస్యలు ఒక్కొరికి ఒక్కో రకం. నా ఎగ్జాంపుల్ ఇది, మీ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఆయా మేడం ఎగ్జాంపుల్ ఇంకో రకం. ఒక్కొక్క రకం ఒక్కో రకమైన ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో వినకూడని విన్నందువల్ల వచ్చే సమస్యలు ఇవి. మరి అక్కడేమో జింక వినాలి అనే వ్యామోహంతో ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు విడిచింది. ఇక్కడ మన పరిస్థితి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం, కానీ ప్రాణాలు పోవట్లేదు. ఒక్కో దడ పోతాయేమో. మరి వాటికి మనకి తేడా ఏంది? అలానే ఏదైనా వాసన, మనము ఏదైనా 2 రకాల వాసనలు ఉంటాయి. ఎందుకంటే మంచి, చెడు. సో మంచి వాసన మనిషిని మంచి వైపు తీసుకెళ్తే, చెడు స్మెల్ చెడు అనర్థాలకు దారి తీస్తుంటుంది. ఎందుకంటే ఒక రకమైన వ్యామోహాలను కలగజేయడానికి కూడా స్మెల్, అంటే తినాలనే కోరికని ప్రేరేపిస్తుంది. ఎందుకని? ముక్కుతో కదా ముందు పీలుస్తాం. దూరంగా ఉండేటప్పుడు ముక్కుతోనే కదా పీలుస్తాం. ఆ పీల్చిన తర్వాతే కదా తినాలనే కోరిక. పీల్చేదేమో ముక్కు, తినేదేమో నాలిక, ఇబ్బంది పడేదేమో బారెడి శరీరం. సో కాబట్టి ఈ వీటి ద్వారా మనం అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. సో ఆ జీవులకి మనకి తేడా లేదని నా అభిప్రాయం. ఇంకా చివరగా ఫస్టే చెప్పాను, అన్ని పంచేంద్రియాల్లో అద్భుతమైన ఇంద్రియము, సరే ఇంద్రియం అంటే ఇంద్రియాలు అంటే కోరికలు. సో ఇంద్రియము స్పర్శ. స్పర్శ మీకు అందరికీ తెలుసు, అద్భుతం, అపరూపం. స్పర్శ జ్ఞానం లేకపోతే ఈ ప్రపంచంలో ఏది సాధ్యం కాదు. అదే స్పర్శ చెడుకు వాడుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి స్థితిగతులకి ఎదిగిన మహానుభావులు కూడా అధః పాతాళానికి తొక్కబడడానికి కారణము ఆ స్పర్శే. ఇవాళ మీరు ఏ పేపర్లు చూసినా, ఏ టీవీ ఎలక్ట్రానిక్ మీడియా చూసినా, భర్తను చంపిన భర్త, భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, భర్తను చంపిన ప్రియుడు, భార్యను చంపిన ప్రియురాలు, ఇట్లా ఉంటాయి, చూస్తున్నాం కదా. బిడ్డలను కూడా, అడ్డొచ్చిన బిడ్డలను కూడా
ప్రాణాలు తీస్తున్నటువంటి స్థితి. మరి ఆ ఏనుగుకి మనకి ఏంది తేడా? మన మీద ఎంతో బాధ్యత పెట్టాడు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అన్ని జీవుల్ని కాపాడమని బుద్ధి, జ్ఞానం, మనసుని మనకిచ్చాడు. మరి మనం ఆ ఆ జీవులకి మనకి తేడా లేక మనం జీవిస్తున్నామే. మరి దీనికి మార్పు లేదా? ఎందువల్ల? క్లారిటీ ఆఫ్ మైండ్. ఈ పంచేంద్రియాలని ఎలా వాడుకోవాలి అనే జ్ఞానం లేక ఉందనుకుంటున్నాం, భలే వాడుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ అన్ని జీవులు ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం కూడా అంతకాడికి హీనంగా ప్రవర్తిస్తున్నాం. ఈ తేడాని 83,99,999 జీవుల్లో మానవుడు అపురూపము, అద్భుతము అని చెప్పాలి అంటే ధ్యానమే శరణం. ఎందుకని అంటారు? ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానము జ్ఞానాన్ని అందిస్తుంది. పై జ్ఞానాన్ని కాదు, సత్యం అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. జ్ఞానము ద్వారా ఈ పంచేంద్రియాలని ఎలా వాడుకోవాలో మనకి తెలియజేస్తుంది. తద్వారా ఏమి చూడాలి, ఏమి చూడకూడదనే క్లారిటీ వస్తుంది. ఏమి పీలవాలి, ఏమి పీలవకూడదనే క్లారిటీ వస్తుంది. ఏమి తినాలి, ఏమి తినకూడదనే క్లారిటీ వస్తుంది. ఏమి స్పర్శని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదనే క్లారిటీ వస్తుంది. ఏమి వినాలి, ఏమి వినకూడదు అనే క్లారిటీ వస్తుంది. ఇది వచ్చినప్పుడు గతంలో మనం ఈ మార్గంలోకి రాకముందు మన పంచేంద్రియాలని మిస్యూజ్ చేసుకున్నామనే నేను అనుకుంటున్నాను. మీరు కాదు మిత్రమా, నాలాంటి ఈ స్థితిగతుల్లో ఈ ధ్యానం అనే మార్గంలో, అద్భుతమైన ధ్యాన మార్గంలో అద్భుతంగా ధ్యానాన్ని మనం పొంది, ధ్యానము ద్వారా జ్ఞానాన్ని పొంది, ఈ జ్ఞానాన్ని మనం పంచేంద్రియాల ద్వారా, పంచకోశాల ద్వారా అద్భుతంగా శక్తివంతంగా తయారై ఎంతో మంది బయట ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాల్లో, బాధల్లో ఉండే సాధకులని వాళ్ళ అంధకారంలో నుంచి బయటికి తీసుకురాగలిగే వెలుగు అవ్వాలి ప్రతి పిరమిడ్ మాస్టరు. అప్పుడే పత్రిజీ కళల కన్నా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ప్రచార జగత్ అనే అద్భుతమైనటువంటి స్థితికి అందరము చేరి, తద్వారా ప్రపంచమే ఒక వసుదైక కుటుంబం ఆయన చివరి మాటల్లో చెప్పినటువంటి పత్రిజీ ఆశయము నెరవేరాలి అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు పత్రిజీ లాగా ఉండాలి, పత్రిజీయే అవ్వాలి. పత్రిజీని పట్టుకోవటం నా ఉద్దేశం కాదు. పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని మనం పొందుదాం. పంచేంద్రియాలను అద్భుతంగా వాడుకున్నాం. తద్వారా వచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచదాం. అప్పుడే పరిపూర్ణమైనటువంటి స్థితికి
అంటే ఒక పక్వానికి సూర్య భగవానుడి ద్వారా పక్వానికి వచ్చినటువంటి ఒక పండు లాంటి వాళ్ళము. పండుకున్న జ్ఞానం మనకి లేదు. ఎందుకంటే పండు పిండి అవుతుంది, పువ్వు వస్తుంది, పువ్వులోంచి పిండి వస్తుంది, పిండి అయిన తర్వాత ద్వార అవుతుంది, ద్వార అయిన తర్వాత పండు అవుతుంది, పండు అయిన తర్వాత ఏం చేస్తుంది? రాలుతుంది, పై పదార్థాన్ని అంతా జీవులకి ఇస్తుంది, మళ్ళీ ఇత్తనం భూమిలోకి అయ్యి భూమి ద్వారా పంచభూతాల ద్వారా ప్రేరేపితమై మళ్ళీ చెట్టు అవుతుంది, చెట్టు మళ్ళీ పువ్వులు పూస్తుంది. సేమ్ మళ్ళీ సిచ్యువేషన్. మరి మానవుడికి ఎందుకు వచ్చింది ఈ బాధలన్నీ? కాబట్టి మనం ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది అద్భుతంగా జీవిస్తారని కోరుకుంటూ, ఈ చెప్పే క్రమంలో ఎక్కడైనా చిన్న చిన్న ఏదైనా మిస్టేక్స్, ఎందుకంటే నేను చెప్పాను కదా, నాది ఆధ్యాత్మిక జీవితం కాదు, నా భాష అలా ఉండదు. ఓకే తల్లి.